అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 133. విశాలి దాన్ని చదివి మౌని వైపు చూసి ఏడుస్తూ మౌనిని హాక్ చేసుకుని, సారీ అక్క, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను, నా కోసం వాళ్ళే వచ్చేలా చేసుకుంటాను, రోహన్ సార్ని అస్సలు ఇబ్బంది పెట్టను, సార్ నాకొద్దు అని చెప్తుంది. రోహన్ విశాలి అలా చెప్పేసరికి మౌని వైపు ఏదో వింతను చూస్తున్నట్లు చూస్తూ మనసులో యువర్ సంథింగ్ స్పెషల్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మౌని, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసావు, కానీ నాకు ఒకటే అర్థం కావడం లేదు, నువ్వు ఒక మాట కూడా మాట్లాడకుండా ఫోన్లో ఏదో చూపించి తన మైండ్ మార్చేసావు, అసలు ఏముంది ఆ ఫోన్లో, తను ఇంతలా మార్చే విషయం నాకు చూడాలనుంది, కానీ నిన్ను ఎలా అడగాలి అని ఆలోచిస్తూ తన వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. వీళ్ళ వెనకాలే వచ్చిన వేదిక రోహన్ మౌనినే చూడటం చూసి ఏదో తేడాగా ఉందే అనుకుని విక్రమ్ పక్కకు వెళ్ళి అటు చూడు అని రోహన్ వైపు చూపించి సైగ చేస్తుంది. విక్రమ్ కూడా రోహన్ని చూసి తర్వాత మౌని వైపు చూసి ఇది ఎవరినైనా తన మనసుతో తన వైపు లాగేసుకుంటుంది, దీనికి మాటలే అవసరం లేదు, ఇది చేసే పనులే అందరిని ఆకర్షిస్తాయి, నీ ప్రేమ కూడా ఇలాగే నీకు దగ్గరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా అనుకుంటాడు. మౌని హ్యాపీగా విశాలి నుదుటి మీద ముద్దు పెట్టుకుని చిన్న స్మైల్ ఇచ్చి లేచి రోహన్ వైపు చూసి నో ప్రాబ్లం అన్నట్లు కళ్ళతోనే చెప్పి బయటకు వెళ్తుంది. రోహన్ వెళ్తున్న మౌనిని చూసి కొంచెం డల్ అవుతాడు. ఆ మూడ్లో మౌనికి థ్యాంక్స్ చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వేదిక విక్రమ్ కూడా రోహన్ని చూస్తూ మౌని వెనకే బయటికి వెళ్ళిపోతారు. వేదిక రోహన్ గురించి మౌనికి చెప్పబోతే విక్రమ్ చెప్పొద్దు అని వేదికని సీరియస్గా చూస్తాడు. ముందే పాపకు విక్రమ్ అంటే మనసాయే, అందుకే భయపడి ఏం చెప్పదు. రోహను మౌని వెళ్ళిపోయాక విశాలి దగ్గరకు వెళ్ళి తనేం చెప్పిందో నాకు తెలియదు, కానీ నువ్వు నీ మనసు మార్చుకున్నావు, నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, డెఫినెట్గా మంచి సర్జన్ అవుతావు, నీకు స్టడీస్ పరంగా ఏ హెల్ప్ కావాలన్నా అని అంటుండగానే విశాలి వెంటనే మీరు నా కోసం సజెస్ట్ చేసిన మేడంని అడుగుతాను సార్, మీకు ఒక విషయం చెప్పాలి సార్, మీరు చాలా లక్కీ, మౌని అక్క చాలా మంచిది, తను కొట్టడం కూడా నా మీద కోపంతో కొట్టలేదు, నా మీద కన్సర్న్తోనే కొట్టింది, నీకు కాబోయే భర్తను నాకు ఇవ్వు అంటే నీకేమైనా పిచ్చా అది ఇది అని ఏదేదో తిట్టేవాళ్ళు ఉన్నారు, అంతెందుకు మా అమ్మ కూడా అలానే తిట్టింది, కానీ అక్క మాత్రం అలా అస్సలు అనలేదు అంటుంది. రోహను ఇంతకీ ఆ ఫోన్లో ఏముంది విశాలి అని తన్నే అడుగుతాడు. అక్క ఒక లెటర్ లాగా రాసిచ్చింది సార్, అది చదివాకే నాకు అర్థమయ్యింది నేను ఎంత పొరపాటు చేస్తున్నానో అని అంటుంది విశాలి. రోహన్ మనసులో తను డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా, ఇలా లెటర్ లాగా ఇవ్వడం ఎందుకు, నేనేమన్నా అనుకుంటుందా అని ఆలోచిస్తుంటే అక్కకి మాటలు రావు అన్న రీజన్తో తను ఎప్పుడూ బాధ పెట్టకండి సార్, తనకి మాటలు లేదేమో కానీ తన మాటల్లో చెప్పాలనుకున్నది చేతల్లో చూపించేంత నేర్పుంది, మీ మీద ఎంత ప్రేమ ఉందో సార్ అక్కకి, అది అక్క కళ్ళలో చూడగానే అర్థమైంది, తను మీ వైపు చూసినప్పుడు తన పక్కన మీరున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా సార్, మీరే తన ప్రపంచం అన్నట్లు ఉంటుంది, నేను 3-4 సార్లు చూశాను కదా మీ ఇద్దరిని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్, నిజంగా మీరు చాలా చాలా లక్కీ అని వాళ్ళ అమ్మ వైపు నాన్న వైపు తిరిగి సారీ అని చెప్పి తలదించుకుంటుంది. మన్వీర్ గారు ప్రీతి గారు ఇద్దరూ చెరోవైపుకు వెళ్ళి తన తల మీద చెయ్యేసి నీకు మేము ఉన్నామని భరోసా ఇవ్వగానే వాళ్ళిద్దరి చేతుల్ని తీసుకుని ముద్దు పెట్టుకుని విశాలి ఏడుస్తుంది. రోహన్ ఇంకా అక్కడ ఉండడం ఎందుకని బయటకు వెళ్ళిపోతాడు. కానీ విశాలికి మౌని చెప్పిన మాటలు తను కూడా మౌని కళ్ళలో చూసినప్పుడు కనిపించే బాధను గుర్తు చేసుకుంటూ మనసులో ఎన్నో ఆలోచనలతో తన క్యాబిన్కి వెళ్తాడు. ఆ అమ్మాయికి మాటలు రావు అని నేను మౌని చెప్పలేదు కదా, మరి తను మాట్లాడకుండా మెసేజ్ ఎందుకు చూపించింది అంటే తను కూడా మాట్లాడలేదా అని వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఏ రోజు కూడా మౌని ఒక మాట కూడా మాట్లాడలేదు, కానీ ఎప్పుడు ఒక చిరునవ్వు మాత్రమే ఇస్తూ వచ్చింది, అంటే తను కూడా మాట్లాడలేదా, షిట్, ఒక డాక్టర్ని అయ్యుండి ఇదేలా అర్థం చేసుకోలేకపోయాను నేను అని బాధపడతాడు. తను నవ్వుతున్నప్పుడు తనని తన కళ్ళల్లోనే చూస్తే అసలు పక్కకు చూడాలనిపించదు, అలాంటి తన కళ్ళల్లో ఎప్పుడు ఏదో ఒక స్పార్క్ కనిపించేది, కానీ ఈరోజు నేను తన కళ్ళల్లో బాధను చూశాను, అది చూసి నేను ఎందుకు బాధగా ఫీల్ అయ్యాను, తన కళ్ళల్లో చూస్తూ నేనెందుకు తనని ముద్దు పెట్టుకోవాలని చూశాను, తన బాధకి నేనే కారణం అని నాకెందుకు అనిపించింది, నేను అలా బిహేవ్ చేస్తున్నా
నన్ను అసహించుకోకుండా లాగిపెట్టి కొట్టకుండా ఒక చిన్న స్మైల్తో నాకు ధైర్యం చెప్తున్నట్లు అనిపించింది. ప్రేమ గురించి విశాలి బాధపడకుండా ఎంత బాగా చెప్పింది. తనకి నా ప్రేమ విషయం తెలిసి ప్రేమించిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్పింది అనిపించింది. విశాలి చెప్పినట్టు తనకి నేనంటే ప్రేమనా? తన కళ్ళల్లో తను చూపించే ప్రేమ అయితే మరి నాకెందుకు బాధ కనిపిస్తుంది? తన ప్రజెన్స్ నాకెందుకు నచ్చుతుంది? విశాలితో మాట్లాడి తను వెళ్ళిపోతుంటే నేనెందుకు డల్ అయ్యాను? అంటే నేను కూడా తన్ని అనే ఆలోచన రాగానే ఫేస్ మీద చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది. కానీ అంతలోనే నో, అలా ఏం కాదు, తను నాకు చాలా హెల్ప్ చేసింది కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అంతే. అయినా తనలాంటి మంచి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించి అత్తమ్మ కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. మౌని గురించి ఎక్కువ ఆలోచించకూడదని అనుకుంటున్నప్పుడల్లా తనకు అనిపించడం వల్ల తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నా. అందుకే నాకు అలా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఒక అమ్మాయితో పెళ్లి కొప్పుకొని మౌని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. అయినా మౌనికి నేనేంటి? తన క్యారెక్టర్కి, తన మంచితనానికి చాలా మంచివాడు వస్తాడు అనుకుని అలానే ఆలోచిస్తూ తన చైర్ కానుకొని నిద్రపోతాడు. ఇప్పుడు అందరికీ రోహన్ కొట్టాలనిపిస్తుంది కదా. అరే చూసినప్పుడు కళ్ళలో మెరుపంటాడు, బాధ అంటాడు, మళ్ళీ ప్రేమ అంటాడు, అంతలోనే డల్ అంటాడు. అంతేగాని మాట్లాడటం లేదంటే ఎందుకో తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేయాలనుకోవడమే లేదు. మనసుతో చూస్తే అంతేనేమో, అదే మైండ్తో చూస్తే ఎంక్వైరీ చేసేవాడేమో. మౌని పరిగెత్తుకుంటూ కొండ చివరికి వస్తుంది. అలా పరిగెడుతున్నప్పుడు తన మెడలో కనిపిస్తున్న నల్లపూసలు పరిగెత్తి రావడం వల్ల ఒళ్ళంతా చెమటలతో తడిసి మొద్దై అందులో కరిగి తన పాపిట్లో ఉన్న కుంకుమ కారుతూ తన మొహం మీద పడుతూ ఏడుస్తూ వస్తుంది. అంతే, టక్కున కళ్ళు తెరుస్తాడు రోహన్. లేచి తను ఎక్కడున్నాడో చూసుకుని ఇది కలనా? మౌనికి పెళ్ళైపోయిందా? కానీ తను ఎందుకని ఏడుస్తూ వస్తుంది, అది కూడా కొండ చివరికి? అంటే తనకి ఏమైనా అని ఆలోచన రాగానే నో అంటూ గట్టిగా అరుస్తాడు. రోహన్ అరుపుకి బయట ఉన్న నర్సు పరుగున లోపలికి వచ్చి భయంగా సార్ అని పిలుస్తుంది. రోహన్ కొంచెం నార్మల్ అయ్యి నథింగ్, యూ కెన్ గో అని పంపించి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాడు. ఇంకా అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతాడు. రోహన్ ఇంటికి వెళ్ళగానే వైజయంతి గారు, కన్నా వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. రేపు అందరం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. అందుకే రేపు బంగారాన్ని అశ్విన్ని కూడా రమ్మని చెప్పాను. నువ్వు కూడా నో అనకుండా రారా అంటారు. రోహను సరే అత్తమ్మ అనేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. వైజయంతి గారు వెళ్తున్న రోహన్ని చూసి ఏమైంది కన్నాకి? ధృతి విషయంలో తప్ప ఆ తర్వాత ఎప్పుడు ఇంత ముభావంగా చూడలేదు, మళ్ళీ ఇప్పుడే చూడటం ఏమై ఉంటుంది? కనుక్కోమని ప్రభావి చెప్పాలి అని వాళ్ళ రూమ్కి వెళ్తారు. దివిత్తు ఆఫీస్కి వెళ్తుంటే రఘు గారు పిలుస్తారు. దివిత్తు చెప్పండి అన్న అంటాడు. పెళ్ళయ్యి ఇన్ని రోజులు అవుతుంది, చిన్నుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదరా అంటారు ఆయన. ఎలా కుదురుతుందా అన్న? ఎంత వద్దంటున్నా చిన్ను పేరు చెప్పి 4 కంపెనీల బాధ్యతలు నా మీద పెట్టారు. మీ కోడలను కూడా తోడురమ్మంటే 1 year తర్వాత వస్తాను, అప్పటి వరకు మేనేజ్ చేసుకోండి అంటుంది. రఘు గారు నవ్వి నందు చిన్నుని పిలువు అని చెప్తారు. నందిని గారు కిచెన్లో వంట చేస్తున్న చిన్నుని చూసి చిన్ను మీ మావయ్య పిలుస్తున్నారు చూడు, వెళ్ళు, ఇక్కడ నేను చూస్తాను అని పంపిస్తారు. చిన్ను రఘు గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి మావయ్య అని అడుగుతుంటే రఘు గారు చిన్ను చేయి తీసుకుని దివిత్తు పక్కన కూర్చోబెట్టి ఇంట్లో ఉంటూ మమ్మల్ని చూసుకోవాలనే బాధ్యత నీకెంత ఉందో భర్త కష్టాన్ని పంచుకోవడంలో కూడా అంతే బాధ్యత నీకుంది, అవునా కాదా అంటారు. అప్పుడే నందిని గారు కూడా అక్కడికి వచ్చి రఘు గారి పక్కన కూర్చుని వీళ్ళని చూస్తూ ఉంటారు. చిన్ను ఏమైందో ఏంటో, తనేమైనా దివిత్ విషయంలో తప్పు చేశానేమో అని కంగారు పడుతుంటే దివిత్ చిన్ను చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకుని ఏమీ కాలేదు అన్నట్లు చెప్తాడు. చిన్ను ఏమైంది మావయ్య, నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతుంది. రఘు గారు నవ్వి మరి తప్పే కదా, నీకు వర్క్ చేయడం ఇష్టమైనా మా గురించి ఆలోచించి ఆఫీస్కి వెళ్లకుండా ఉన్నావు. నీ ఇష్టాన్ని కాదు అనుకొని వాడి మీదనే కంపెనీ బాధ్యతల్ని పెడితే వాడు ఆ బిజీలో నీతో టైం ఎలా స్పెండ్ చేస్తాడు చెప్పు. అందుకే ఇంట్లో మీ అత్తయ్య చూసుకుంటుంది, కానీ నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు, అది కూడా ఒక 10 రోజులు ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళొచ్చాక, ఓకేనా అంటారు. చిన్ను మావయ్య అది అంటుంటే నందిని గారు నేను అదే చెప్తున్నా రఘు, అసలు నా మాట వింటే కదా, అత్తగారంటే అసలు భయమే లేదు ఈ పిల్లకి అంటారు.
అప్పుడే ధృతి అశ్విన్ అక్కడికి వచ్చి, ఏంటి పెద్దమ్మ, నా ఆడపడుచు వదిన అయిన మా చిన్నుని అలా భయపెట్టేస్తున్నావు అంటుంది. చిన్ను అశ్విన్ని చూసి, అన్నయ్య ఎలా ఉన్నావు, వదిన నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంటే నందిని గారు, ఎలా ఉన్నావు అశ్విన్, అది ఎలాగో మా ఇంటికి రాదు, కనీసం నీ చెల్లి కోసమైనా మా ఇంటికి రావచ్చు కదా అశ్విన్ అంటారు. బాగున్నా ఆంటీ, మీరే ఎలా ఉన్నారు అని చిన్ను దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు అశ్విన్. ధృతి ఏడుపు మొహం పెట్టుకుని, చూడప్పా ఎలా అంటుందో పెద్దమ్మ అని వెళ్ళి రఘు గారి పక్కన కూర్చుంటుంది. రఘు గారు, అనుకోనీరా, అయినా నా బంగారు తల్లికి ఎన్ని బాధ్యతలో నాకు తెలీదా, ఏదైనా నువ్వు ఆలోచించే చేస్తావు, ఇంటికి రాలేదు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అంటారు. ధృతి నవ్వుతూ, నువ్వు సూపర్ అప్ప అని ఆయన్ని గట్టిగా చుట్టేసి, ఎలా ఉన్నావు చిన్ను అని దివిత్తుని చూసి, సారీ అలవాట్లో పొరపాటు అంటుంది. దివిత్తు నవ్వుకుని, పిన్ ఎలా ఉంది, తన్ని తీసుకొస్తే ఇక్కడే కొద్ది రోజులు ఉంటుంది కదరా అంటాడు. అమ్మ రేపు వస్తానందన్నయ్య, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళే పని ఉందన్నది, బాగున్నాడు కదా అందుకే ఇక్కడే చెకప్ చేయించుకుంటుంది ఇంకా అని ధృతి నందిని గారి వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు, ఏంటి మా ఆడపడుచుని భయపెడుతున్నావు, అప్పుడే అత్తగారి పెత్తనమా అంటుంది. అశ్విన్ సీరియస్గా, ధృతి కాసేపు నోరు మూసుకుంటావా, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా అంటాడు. నందిని గారు అశ్విన్ని చూసి, అదేదో తమాషాకు అంటుందిలే అశ్విన్, ఇది మాకు మామూలే, నువ్వు ఊరికే తన్నెందుకు కోప్పడతావు అంటారు. చూడు బావా, నా చెల్లి ఎక్కడ ఎలా అయినా మాట్లాడవచ్చు, ఆ రైట్ తనకు ఉంది కాబట్టి నువ్వు మా చెల్లిని ఏమన్నా అంటే తనని మీ ఇంటికి పంపను అంటాడు దివిత్. అశ్విన్, అది కాదు బావా అంటుంటే రఘు గారు కల్పించుకుని, మీ ఓవర్ యాక్షన్ చాలులే కానీ ఇంకా ఆపండి అని అసలు విషయం చెప్తారు. అప్ప మీ తెలుసా, మేము కూడా ఆ విషయం మాట్లాడటానికే వచ్చాం అని తన దగ్గరున్న ఫ్లైట్ టికెట్స్ తీసి దివిత్ చేతిలో పెడుతుంది. పెద్దమ్మ, అప్ప అనే చెప్తుంటే నీకేంటి ప్రాబ్లము, ఇంకా ఆఫీస్ అంటావా, నీకెందుకు మేము మేనేజ్ చేస్తాం కదా అంటుంది ధృతి. నేను ఆల్రెడీ ఎండీతో కూడా మాట్లాడాను బావా, మీరు వచ్చే వరకు తనే చూసుకుంటాడు, మీరేం టెన్షన్ పడక్కర్లేదు అంటాడు అశ్విన్. వాళ్ళందరూ అలా చెప్పేసరికి దివిత్తు చిన్ను వైపు చూస్తాడు. చిన్ను సరే అని తల ఊపేసరికి, సరే బావా, ఇంతకీ ఎప్పటికి చేశారు అంటూ టికెట్స్ చూసి, ఇవాళ నైట్గా అంటాడు దివిత్. లేకుంటే మళ్ళీ ఏదో సాగు చెప్పి తప్పించుకుంటారు అనే నేను అప్ప ముందు మాట్లాడుకొని ఇలా ప్లాన్ చేసాం అంటుంది ధృతి. నందిని గారు ఉడుక్కుంటూ, ఎప్పుడు మీ అప్ప తప్ప నీ కళ్ళకి నేను కనపడినా, మీరు ఒకటే అని అలిగి లోపలికి వెళ్ళిపోతారు. ధృతి నవ్వుకుంటూ ఆమెతో పాటు వెళ్ళి, సారీ పెద్దమ్మ, నీకు అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా, ఆ ఎగ్జైట్మెంట్లో ఎక్కడ చెప్పేస్తావు అని నీకు చెప్పలేదు, అంతేకాని నువ్వంటే ప్రేమ లేక కాదు అని మెడ చుట్టూ చేతులేసి ముద్దు పెట్టుకుంటుంది. ఈ మాటలకేం తక్కువ లేదులే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఇవాళ ఇక్కడే ఉండేది, ఇది నా ఆర్డర్ అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు నందిని గారు. ధృతి రఘు గారి దగ్గరకు వచ్చి, అప్ప పెద్దమ్మని ఐస్ చేయటం చాలా ఈజీ తెలుసా అని దివిత్ని చిన్నుని చూసి, మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి అంటుంది. దివిత్ చిన్ను సరే అని వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే దివిత్ చిన్నుని వెనక నుండి హక్ చేసుకుని, మన హనీమూన్ ఎక్కడికో అడగవా అంటాడు. చిన్ను తనను చుట్టుకున్న దివిత్ చేతులను పట్టుకుని, ఎక్కడికైతే ఏముంది, అక్కడ మీరుంటే చాలు, నాకు మీరే నా ప్రపంచం అంటుంది. దివిత్ చిన్నుని తన వైపు తిప్పుకుని, ఎందుకు నేనంటే అంత పిచ్చి నీకు, నీకంటే ఇష్టాలు ఏముండవా, ఎప్పుడేమడిగినా మీ ఇష్టం అంటావా అంటాడు. చిన్ను దివిత్ కళ్ళల్లో చూస్తూ, ఏమో అదంతా నాకు తెలీదు, కానీ మీరు ఇప్పుడు వదిలితే బట్టలు సర్దాలి, అసలే టైం లేదు అంటుంది. దివిత్ చిన్నుని చూసి, నాకు దొరికిన వజ్రానివి నువ్వు, నిన్ను అంత ఈజీగా వదులుకుంటానా ఏంటి అని చిన్ను పెదవులను లాక్ చేస్తాడు. కాసేపు ఆగి దివిత్ చిన్నుని వదులుతాడు. చిన్ను సిగ్గుపడుతూ, నేను బట్టలు సర్దడానికి వదలమన్నా, అంతేకాని జీవితంలో వదిలేమని కాదు, అలా జరగాలి అంటే నేను మిమ్మల్ని వదిలి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడమే అంటుంది ఎమోషనల్గా. దివిత్ చిన్నుని ముద్దు పెట్టుకుని, అది ఎప్పటికీ జరగదు, ఎక్కడికైనా నేను ఒక్కదాన్నే వెళ్ళనివ్వను, నీతో పాటే నేను కూడా వచ్చేస్తా, నా కోపాన్ని నువ్వు తప్ప ఎవరూ భరించలేరు చిన్ను అని మూడు మార్చడానికి తన తలని చిన్ను తల కానించి, నీ ఫేవరెట్ ప్లేస్ స్విట్జర్లాండ్కి వెళ్తున్నావు, ఇప్పుడు ఇక్కడ వదిలినంత ఈజీగా అక్కడ వదలను అంటాడు కన్ను కొడుతూ. చిన్ను దివిత్ నుండి విడిపించుకుని వాళ్ళ బట్టలు సర్దుతుంటే దివిత్ తనకి హెల్ప్ చేస్తాడు.
ఇక్కడ కింద చూద్దాం. అశ్విన్ ధృతి తనను కోపడ్డాడని తనను పట్టించుకోకుండా రఘు గారితో మాట్లాడుతూనే ఉంటుంది. అశ్విన్కి అర్థమయ్యి తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా అవకాశం ఇవ్వకుండా నందిని గారి దగ్గరికి రఘు గారి దగ్గరికి తిరుగుతూ ఉంటుంది ధృతి కావాలని. ఇంకా ఇలా కాదని అశ్విన్ పైకి లేచి, ధృతి తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకునిరా అని చెప్తాడు. స్వీటీ అశ్విన్ని చూసుకో అని చెప్పి, నువ్వు వెళ్ళి కాసేపు పడుకో అశ్విన్, తను తీసుకొస్తుందిలే అని చెప్పేసరికి అశ్విన్ లేచి బెడ్రూమ్కి వెళ్తాడు. ధృతి కాఫీ తీసుకుని లోపలికి వెళ్ళి రూమ్లో చూస్తే తను ఎక్కడా అశ్విన్ కనబడ్డు. వాష్రూమ్లో ఉన్నాళ్లే అనుకుని అక్కడ టేబుల్ మీద కప్పు పెట్టి వెనక తిరిగేసరికి అశ్విన్ ధృతిని బెడ్ మీద తోసి తన మీద అశ్విన్ పడుకుని, ఏంటే బుడ్డి ఎక్కువ చేస్తున్నావు, నేనేదో చిన్న ఇబ్బంది పడకూడదని అలా సీరియస్గా అన్నానే అనుకో, ఎందుకు అర్థం చేసుకోకుండా నా మీద కోపం తెచ్చుకుని నన్ను పట్టించుకోకుండా తిరుగుతావా అంటాడు. ధృతి అశ్విన్ని సీరియస్గా చూసి మొహం పక్క తిప్పుకుంటుంది. అశ్విన్ బెడ్ మీద పడుకుని ధృతిని తన మీద లాక్కుని, సరే సారీ, ఇంకెప్పుడు అరవను, ఈ ఒక్కసారి క్షమించే బుడ్డి అంటాడు. ధృతి అశ్విన్ని విడిపించుకుని పైకి లేవాలని చూస్తుంటే తనకు అవకాశం ఇవ్వకుండా తన చుట్టూ ఒక చెయ్యేసి గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో ధృతి మొహాన్ని పట్టుకుని లిప్ లాక్ చేస్తాడు. ధృతి అశ్విన్ మీద చూపిస్తున్న దొంగ కోపాన్ని వదిలేసి తను కూడా అశ్విన్ పెదవులతో జత కలుపుతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.